బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆంగ్లో ఇండియన్ స్కూల్ సమీపంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు సుమారు 60 బస్తాల రేషన్ బియ్యాన్ని అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాన్ని పీడీఎస్ రైస్ ని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ ని తాడేపల్లిగూడెం డిటి అన్నపూర్ణకు అప్పగించిన పట్టణ పోలీసులు. డిటి అన్నపూర్ణ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని ఎవరు అక్రమంగా తరలించినా వ్యాపారం చేసినా కేసులు నమోదు చేస్తామని వెల్లడి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఎవరు చేసినా పీడీ యాక్ట్ ఓపెన్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ఆగని రైస్ మాఫియా. కుంచినపల్లిలో ఉన్న ఓ రైస్ మిల్ యజమాని ఇంకొందరు వ్యక్తులు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.